హాయ్ అండి. సులువుగా ఈజీగా టేస్టీగా పాలకూరతో గ్రేవీ కర్రీ అండి. పాలకూర గ్రేవీ కర్రీ అండి. ఈ కర్రీ చపాతి వేడివేడి అన్నంలోనికి జొన్న రొట్టెలోనికి చాలా టేస్టీగా ఉండిద్దండి. ఎంతో సులువుగా టేస్టీగా పాలకూర గ్రేవీ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. దీనికోసం 3 కట్టల పాలకూర తీసుకున్నాము. ఈ పాలకూరని శుభ్రం చేసి సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఆకుల వరకే ఒక జార్ తీసుకొని ఆ జార్లోనికి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ, జీలకర్ర, అల్లం వేసి మిక్సీ పట్టేసుకోవాలి. ఇందులోనికి కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. 1 స్పూనుడు కారం వేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. పేస్టల్లే ఈ విధంగా పేస్ట్ చేసి తీసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకోవాలి. ఇందులోనికి 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కేసిందండి. ఇందులోనికి 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు వేసుకోవాలి. ఇందులోనికి 2 లవంగాలు వేసుకోవాలి. ఇందులోనికి 2 పచ్చిమిర్చి ఇట్లా కట్ చేసి వేసుకోవాలి. ఒక 2 ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. ఇందులోనికి కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. కొద్దిగా జీడిపప్పు వేసుకోవాలండి. ఇది ఆప్షనల్ అండి, నచ్చితే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. చాలా బాగుండిద్ది వేసుకుంటే. ఇందులోనికి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకొని వేయించుకోవాలి. ఈ విధంగా వేయించుకున్నాక ఇందులోనికి సన్నగా తరిగి పెట్టుకున్న టమాటా వేసేసుకోవాలి. ఈ టమాటాలు అనేవి మెత్తబడిపోయేదాకా ఉడికించుకోవాలి. ఈ నూనెలో మగ్గినప్పుడు ఇది చాలా టేస్టీగా ఉండిద్దండి. ఇందులోనికి నూరి పెట్టుకున్న ఈ పేస్ట్ని వేసేసుకోవాలి. ఒకసారి కలిపేసుకొని ఆ జార్లో కొద్దిగా వాటర్ కూడా వేసుకొని ఇందులో వేసేసుకోవాలండి. ఉల్లిపాయ, కారం పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించేసుకోవాలి. చక్కగా గ్రేవీ అనేది మంచిగా రెడీ అయిందండి. ఇందులోనికి ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఈ పాలకూర మంచిగా కడిగేసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకోవాలండి. ఈ పాలకూర మొత్తం ఇందులో వేసేసుకొని కలిపేసుకోవాలి. ఈ విధంగా మొత్తం కలిపేసుకొని ఒక 2 సెకండ్ల పాటు కలుపుకోవాలండి. గ్రేవీ అన్నది చక్కగా గ్రీన్గా చక్కగా తయారైందండి. ఇందులోనికి ఒక చిన్న టేబుల్ స్పూను ధనియా పౌడర్ వేసుకోవాలి. ఒక చిన్న టేబుల్ స్పూను జీరా పౌడర్ వేసుకొని మొత్తం కలిపేసుకోవాలండి. వీటి వల్ల మంచి స్మెల్, గ్రేవీ అన్నది మంచి స్మెల్ వచ్చేది, టేస్ట్ కూడా పెరిగిద్ది. ఒకసారి ఉప్పు చూసుకోవాలండి, సరిపోతే వేసుకోవాలి. మనం స్టార్టింగ్లోనే కొద్దిగా ఉప్పు వేసుకున్నాము, పాలకూరలో ఉప్పు ఉండిద్దండి. ఒక్కసారి చూసుకొని వేసుకోవాలి. సరిపోకపోతే ఇందులోనికి పైన కొద్దిగా
వెన్న కానీ నెయ్యి కానీ వేసుకొని ఒక్కసారి కలిపేసుకొని 1-2 నిమిషాలు మూతేసి పెట్టుకోవాలి. మామూలుగా ఆకుకూర వండుకునేటప్పుడు మూత వేసుకోక్కర్లేదు, కానీ ఇలాగ గ్రేవీతో కర్రీ చేసుకునేటప్పుడు అండి ఆ వాసన అనేది బయటికి పోకుండా మూత వేసుకొని మగ్గించుకుంటేనే బాగుంటుందండి. ఒక 2 నిమిషాలు అయిపోయిందండి. మూత తీసి చూసుకొని మంచిగా ఆయిల్ అంతా ఇట్లా పైకి తేలి రెడీ అయిపోయిందండి పాలకూర గ్రేవీ కర్రీ అన్నది. సర్వింగ్ బౌల్లో తీసేసుకోవడమే. రెడీ అయిపోయిందండి యమ్మీ యమ్మీగా పాలకూర గ్రేవీ కర్రీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోవటం మర్చిపోవద్దండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం అంజు రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.